తాజాగా సింపుల్ ఎనర్జీ కంపెనీ ఫౌండర్ అయిన సుహాస్ రాజ్ కుమార్ గారు ఎనర్జెటిక్ అనే ఒక మ్యాగజైన్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. 2025 సంవత్సరంలో 150 కొత్త షోరూమ్స్, అలానే దాంతోపాటుగా 200కు పైగా సర్వీస్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తామని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి, అలానే వీళ్ళు 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఆ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మొదటిగా అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2023 సంవత్సరంలో వాళ్ళ సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కమర్షియల్ లాంచ్ చేశారండి. ఇనీషియల్ గా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని బెంగళూరులో ఆఫర్ చేశారు. ఆ తర్వాత మనకి 2024 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ మనకి విజయవాడలో అయితే సింపుల్ ఎనర్జీ సంబంధించిన షోరూమ్ అయితే ఉంది. ఇప్పుడైతే వీళ్ళు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళు ఫౌండర్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే 2025 సంవత్సరానికి మేజర్ ప్లాన్ ఏంటంటే 150 స్టోర్స్ అనేవి తీసుకురావాలని, అలాగే 200 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని వీళ్ళు మేజర్ ప్లాన్గా చూపిస్తున్నారు. అది మేజర్ నగరాలు మనకి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, ఈ మేజర్ నగరాల మీద సింపుల్ ఎనర్జీ ఫౌండర్ అయితే ఫోకస్ చేసామని చెప్తున్నారు. అలానే ఇప్పటికే వీళ్ళు 10 స్టోర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. 1500 పైగా డెలివరీస్ అయితే ఆఫర్ చేసామని చెప్తున్నారు. వీళ్ళు సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి. అలానే వీళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది ఏంటంటే రీటైల్ సేల్స్ అనేవి ఇప్పుడు పెరుగుతున్నాయని చెప్తున్నారు. 10 లక్షల పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 2024 సంవత్సరంలో నమోదైంది. సో మార్కెట్ పెరుగుతుంది. ప్రధానంగా మన బెంగళూరు, గోవా, పూణే, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, కొచ్చి, ఈ పర్టికులర్ షోరూమ్ మీద సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఫోకస్ పెట్టామని చెప్తున్నారు అనమాట. మేజర్గా ఇండియాలోని టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్ మీద ఫోకస్ చేసి స్ట్రాటజికల్గా వీళ్ళ షోరూమ్స్ అయితే ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పి సింపుల్ ఎనర్జీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకొక మేజర్ అప్డేట్ ఏం చెప్తున్నారంటే మొత్తం 23 రాష్ట్రాల్లో అయితే సింపుల్ ఎనర్జీ సంబంధించిన షోరూమ్స్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, వీటి మీద అయితే వీళ్ళు కీలకంగా ఫోకస్ చేసామని చెప్తున్నారు. అలానే మ్యాసివ్ ఎక్స్పాన్షన్ మీద వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్గా బెంగళూరు మీద పెట్టారు. దాని తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చి మనకి విజయవాడలో అయితే ఓపెన్ చేశారు. దాని తర్వాత అయితే తెలంగాణలో, అలానే మన నైబరింగ్ స్టేట్ చూసినట్లయితే తెలంగాణ, తర్వాత కర్ణాటక, కేరళ, వీటి మీద కూడా వీళ్ళు ఫోకస్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే వీళ్ళ ఫౌండర్ ఏమని చెప్తున్నారంటే ఈ అనౌన్స్మెంట్ మేము ఎందుకు చేసామంటే మా మీద చాలా మంది కస్టమర్స్ నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసమే ఈ అనౌన్స్మెంట్ చేసామని చెప్తున్నారు. ఎక్కువగా మేము మా డీలర్షిప్ నెట్వర్క్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటాం, అలానే సర్వీస్ సెంటర్స్ని పెంచుకుంటాం, షోరూమ్స్ కూడా పెంచుకుంటాం అని చెప్తున్నారు. మేము కట్టింగ్ ఎడ్జ్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పార్ట్స్ అని వాడుతున్నాం. అంటే అడ్వాన్స్ లెవెల్ ఈవీ పార్ట్స్, బ్యాటరీస్ కానివ్వండి, మోటార్ కానివ్వండి, అన్ని అడ్వాన్స్ లెవెల్లో యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు $41 మిలియన్ ఫండ్స్ అనేవి రేజ్ చేశారు. సో ఇది మేజర్గా వీళ్ళు ఎనర్జెటిక్ మ్యాగజైన్కి ఇచ్చిన సమాచారం అనమాట. అయితే రీసెంట్గా 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ యొక్క వారంటీని కూడా పెంచారు. కూడా మనం చూడొచ్చు ఒకసారి. ఆటో కార్ ప్రొఫెషనల్ ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ కంపెనీ ఆ టైంలో వీళ్ళు ఏం చెప్పారంటే 8 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ అనేది అనౌన్స్ చేశారనమాట. సో వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్తో పాటుగా సో ఏది ముందు వస్తే అది 8 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ మరియు మోటార్ మీద అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎడిషనల్ పేమెంట్, అంటే బై డిఫాల్ట్గా కాదు, ఎడిషనల్గా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మన సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రజెంట్ వీళ్ళు ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వీళ్ళు 212 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు. 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. 8.5 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఈ స్కూటర్లో అయితే యూజ్ చేస్తున్నారు. ఈ 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్లో కూడా ఒక బ్యాటరీ ప్యాక్ అయితే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.77 సెకండ్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ చేరుకోగలదు. అలానే వీళ్ళు మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. CBS రీజనరేటివ్ బ్రేకింగ్, 30 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. కింద గమనిస్తే 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు వెహికల్ మోటార్ బ్యాటరీ ప్యాక్ కి. సో నేను మీకు ఇందాక చెప్పానుగా 8 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ కానీ మోటార్ వారంటీ కానీ మీరు అడిషనల్ డబ్బులు పే చేస్తే దానికైతే మీకు బై డిఫాల్ట్గా వచ్చిన వారంటీ కానీ ఎక్స్టెన్షన్ అయితే చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. ఇక విజయవాడలో మనకి ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 166,694 రూపాయలుగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. ఈవెన్ ప్రీ బుకింగ్స్ కూడా వీళ్ళు
1947 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇంకొక నగరాలు చూసుకున్నట్లయితే గోవాలో అయితే వీళ్ళ షోరూమ్ అందుబాటులో ఉంది 1,67,000 రూపాయలకి, బెంగళూరులో 1,67,000 రూపాయలకి, పూణేలో కూడా సేమ్ 1,67,000 రూపాయలకి, కొచ్చిన్లో 1,67,000 రూపాయలు, హైదరాబాద్లో 1,67,000 రూపాయలు, విశాఖపట్నంలో 1,67,000 రూపాయలు. సో ఇంకా స్టార్ట్ చేయలేదు విశాఖపట్నం, హైదరాబాద్. మాకున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఇక్కడ కూడా వీళ్ళ షోరూమ్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇవి వీళ్ళు ఆఫర్ చేస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్. అలానే వీళ్ళు Simple.1 అనే ఇంకొక వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సేమ్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో సేమ్ అదే స్కూటర్ అనమాట. బట్ ఇటు వచ్చి ఏంటంటే బ్యాటరీ ప్యాక్ వచ్చి 3.8 kWh బ్యాటరీ ప్యాక్. దీంతో వాళ్ళు ఆఫర్ చేస్తున్న రేంజ్ వచ్చి 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నారు. మిగిలిన స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో మీకు ఇందాక చెప్పాను కదా, సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, అది వచ్చి 3.7 kWh కెపాసిటీ ఉంటుంది. ఇంకొక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వచ్చి 1.4 kWh కెపాసిటీ ఉంటుంది. ఓవరాల్గా 5.1 kWh కెపాసిటీ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 1,46,000 రూపాయలుగా ఉందన్నమాట. సేమ్ మనకు తెలుగు రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా సేమ్ అదే ప్రైస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికి కూడా 1,947 రూపాయలకి అయితే ప్రీ బుకింగ్ అనేది ఆప్షన్ అయితే ఇస్తున్నారు. రీసెంట్గా సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీ ప్యాక్ సంబంధించిన అప్డేట్ అది ఇది అనమాట, వారంటీ పరంగా అయితే. అలానే వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్లు అయితే ఉన్నట్టు అని చెప్తున్నారు. బట్ మన కామెంట్స్లో కొంతమంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట, మీరు ఎందుకు సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ చేయట్లేదని చెప్పి. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనం మోస్ట్లీ ఇప్పుడు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రేంజ్ రివ్యూ చేసినా కూడా మనల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు అనమాట. ఇన్వైట్ చేసి మా వెహికల్ సంబంధించి రివ్యూ చేయమని అడుగుతారు. ఒకవేళ మనంగా వెళ్ళి ఆ వెహికల్ ఒకవేళ దాన్ని రేంజ్ రివ్యూ లాంటివి చేస్తాం అనుకోండి, వాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా చేయాలని చెప్పి. మనల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారనుకోండి, కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. దాని ప్రకారంగా అయితే మన కస్టమర్స్కి ఆ రియల్ రేంజ్ ఎంత వస్తుంది అనేది మనం 1 or 2 days సింపుల్ వన్ అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే దాదాపుగా 2 days అనేది టెస్ట్ చేయాలి. కాబట్టి మనకు అన్ని కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మన రేంజ్ రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మేము సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రేంజ్ టెస్ట్ చేయకపోవడానికి వేరే కారణాలు ఏం లేవండి. మాకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, ఏదైనా మాకు ఒకటే. ఈవెన్ మేము టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, మేము ఓన్గానే వెళ్ళి ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూస్ కూడా చేయడం జరిగింది. సో మనకి ఆపర్చునిటీ ఉన్నంత వరకు ఖచ్చితంగా దాని యొక్క రేంజ్ రివ్యూ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇన్ కేస్ మనకి విజయవాడలో కస్టమర్స్ ఎవరైనా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మా దగ్గర మేము రైడ్ చేస్తున్నాం, మా తీసుకెళ్ళి మీరు రైడ్ చేయమంటే కూడా మ్యాక్సిమం ప్రయత్నిస్తాం. మాకు టైం అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా వచ్చి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ రివ్యూ కూడా చేస్తాం అనమాట. సో అంతే తప్పిస్తే ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే కొంతమంది రిపీటెడ్గా ఒకళ్ళిద్దరు కామెంట్స్ చేస్తున్నారు, మీరు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూని ఎందుకు చేయట్లేదు అని చెప్పి. సో దానికంటూ స్పెసిఫిక్ కారణాలు లేవు అనమాట. మనకి ఏంటంటే ఇన్విటేషన్ లాంటిది వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్తాం, మనకు కావాల్సినట్టుగా నీట్గా 1 or 2 days ప్లాన్ చేసుకుని దానికి సంబంధించిన రేంజ్ రివ్యూ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. అలానే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళు అనుకున్నట్టుగా 150 కొత్త స్టోర్స్ ఓపెన్ చేయాలని, అలానే వీళ్ళు చెప్పినట్టుగా 200 పైగా సర్వీస్ స్టేషన్స్ ఓపెన్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కస్టమర్స్ అందరూ కోరుకునేది ఒకటే, సర్వీస్ అనేది మేజర్గా కావాలని అడుగుతున్నారు. మాకు మంచి సర్వీస్ ఇస్తే కనుక మేము ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. పైగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యాజ్ ఆఫ్ నో మనకి హైయెస్ట్ రేంజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం వల్ల కస్టమర్కి ఒక ఎక్కువ రేంజ్ అనేది కూడా మెయిన్ క్రైటీరియా అనమాట. ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని 1947 రూపాయలు ప్రీ బుకింగ్ తీసుకుని కొంత 1 or 2 years డిలే చేసినప్పటికీ దాని తర్వాత అయితే మెల్లమెల్లగా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డెలివరీ అయితే ఇవ్వడం అనేది మొదలు పెట్టారు. ఇది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కురాడ్ ఛానల్, లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కురాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.